రైట్ డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు విజయవాడలో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో అప్రమత్తమైన అధికారులు కలెక్టరేట్లో 24 గంటలు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కొండ చర్యల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉరుములతో కూడిన వర్షం పడింది. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. నెల రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న పట్టణ వాసులు వర్షాల కారణంగా కాస్త ఊపిరి పీల్చుకున్నామని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో 4 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బయ్యారం, కొత్తగూడ, గంగారాం, గూడూరు మండలాల్లో వర్షం కుమ్మరిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. విపత్తుల నిర్వహణ శాఖ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రుణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఆయన. ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో విజయవాడ నగరంలోని రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎక్కడికక్కడ మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు జనజీవనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ ఓల్డ్ 5వ నెంబర్ రోడ్ అంటే చాలా ఫేమస్. ప్రస్తుతం ఆ రోడ్లలో వర్షం వస్తే పరిస్థితి ఎట్లా ఉందో ప్రత్యక్షంగా కూడా చూసుకోవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్పై కూడా గత 4-5 రోజుల కాలంగా కూడా జరుగుతున్న పరిణామాలు అంటే వర్షం పడుతుంటే విజయవాడ నగరం చిత్తడవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోతున్నాయి. గడిచిన 2-3 రోజులుగా కూడా కురుస్తున్న భారీ వర్షాలకి విజయవాడ నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోకాళ్ల లోతు నీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడకు సంబంధించి కూడా రాజధాని ప్రాంతమైన పరిస్థితి కనిపించింది. కానీ అటువంటి రాజధాని ప్రాంతంలో ఎక్కడికక్కడ నీళ్లకు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే రాజధాని ప్రాంతం అయినప్పటికీ ఈ స్థాయిలో నీళ్లు ఉండటం పట్ల కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ అలాగే చూసుకుంటే కనుక మనం అక్కడ వాతావరణ శాఖ ఒకవైపు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఇంకొక వైపు ప్రధానంగా చూసుకుంటే కనుక మనం చూసుకోవచ్చు బైకులని నెట్టుకుంటూ పోతున్న విజువల్ కూడా మనం చూసుకోవచ్చు. సో విజయవాడ నగరంలో కురుస్తున్న వర్షాలకి విజయవాడ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతం అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు వర్షాలు, మరొక వైపు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే కనుక ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది కూడా తెలుస్తూ ఉంది. వాహనాలకి సంబంధించి రాకపోకలు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, ఏ ఊరు మీది? అసలు ఈ వర్షం ఎట్లా ఉంది? మాది ఇక్కడేనండి ఉండేది, మేము ఇక్కడే. ఎప్పటి నుంచి వస్తున్నాయి అసలు ఈ నీళ్లు? వర్షం వస్తే మేము చూడలేదండి, ఇప్పుడే బయటకు వచ్చా ఊరు వెళ్తున్నాం. ఏమంటారు ఈ స్థాయిలో నీళ్లు ఉండటాన్ని? ఏమంటామండి, ఏం చేసి ఏం చేస్తామండి. సో ఇది వాళ్ళైతే ఏం చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడికక్కడ వాహనాలు అయితే ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్లపై పూర్తి స్థాయిలో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఒకవైపు వర్షం కురుస్తుంది, మరొక వైపు సామాన్య ప్రజలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే విజయవాడ నగరంలో నిన్న మొన్న ఈరోజు కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు వర్షం కురుస్తుంటే మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తం మీద విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి ప్రజలైతే పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నారు. మోకాళ్ల లోతు నీళ్లలో కూరుకుపోయినప్పటికీ కానీ అధికారులు ఎవరూ స్పందించట్లేదు. నిన్న ఈరోజు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపల్ అధికారులు కానీ అలాగే ఏదైతే కార్పొరేషన్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు. మరొక వైపు మంత్రి నారాయణ సైతం కూడా దీనికి సంబంధించి ఎక్కడైతే డ్రైనేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, ఎక్కడ రోడ్లపై నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. కానీ
క్షేత్రస్థాయిలో అయితే మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి మాత్రం ఎక్కడా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే విజయనగరంలో కనిపించట్లేదు. ఓటర్ స్టూడియో.